For the homogeneous rectangular prism shown, determine the mass moment of inertia with respect to z-axis. The density of material is rho. సో ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చారు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్ కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసి లెంత్ ఏ, హైట్ బి, విడ్త్ సి, ఇవి మూడు ఇచ్చారు. ఇది తర్వాత ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్ కనుక్కోమన్నారు కాబట్టి ఫస్ట్ అయితే మాస్ కనుక్కుందాం. మాస్ అంటే ఏంటి? డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి? రో ఇంటూ ఏబిసి, ఈ మూడు వచ్చేస్తాయి. ఇప్పుడు ఐజెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎం విత్ జెడ్ యాక్సిస్ కాబట్టి. సో ఇక్కడ రేంజెస్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్కి, వై యాక్సిస్కి, జెడ్ యాక్సిస్కి. ఎక్స్ రేంజ్ ఫ్రమ్ 0 to A, వైకి వచ్చేసి 0 to B, జెడ్కి వచ్చేసి 0 to C. ఇది ఇప్పుడు ఐజెడ్ ఈక్వల్స్ టు రేంజెస్ 0 to A, 0 to B, 0 to C, ఈ రెండు ఉన్నాయి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. డిఎం అంటే ఏంటి? రో ఇంటూ డివి కదా. సో రో ఇంటూ డివి అంటే ఏమొస్తాయి? ఈ మూడు వస్తాయి. సో డిఎక్స్ డివై జెడ్ అంటే ఆల్రెడీ డిఎక్స్ డివై డిజెడ్ అంటే జెడ్ యాక్సిస్ వై యాక్సిస్ మీదనే ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ ఇప్పుడు వీటి మూడింటికి సపరేట్గా చేసుకుందాం. 0 to C డిజెడ్ అంటే కాన్స్టెంట్ ఉంది కాబట్టి సి. నెక్స్ట్ 0 to A ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్. ఇది మొత్తం ఒక పార్ట్గా చేస్తాం. డిఎక్స్కి చేసినప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు సింపుల్గా ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్ వై స్క్వేర్, ఈ రెండు మధ్యలో పెడతాం కాబట్టి ఏ క్యూబ్ బై 3 ప్లస్ ఏవై స్క్వేర్, ఇది మొత్తం వస్తుంది లోపలికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 0 to B. 0 to B దీన్ని చేస్తాం మనం. ఏ క్యూబ్ బై 3 ప్లస్ ఏవై స్క్వేర్. ఏవై స్క్వేర్ కాబట్టి సింపుల్గా ఏ క్యూబ్ బై కాన్స్టెంట్కి 3 ప్లస్ ఏవై క్యూబ్ బై 3. ఇది డిఫరెన్షియేషను. బి సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి బై 3 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో అది వస్తుంది కదా. ఇప్పుడు ఐజెడ్ రో ఉంది, సి ఉంది, ఏబి 3 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఫైనల్ ఆన్సర్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విత్ రెస్పెక్ట్ టు జెడ్ యాక్సిస్ వచ్చేసి ఇది ఆన్సర్.